ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు December 31. అందరూ కూడా సెలబ్రేషన్స్ హడావుల్లో ఉండొచ్చు. ఈ లోకస్తులు అయితే లోకానుసారమైన సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. కానీ విశ్వాసులం, దేవుని బిడ్డలంగా ఉన్న మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఉండాలి. ఈరోజు వాక్యము కూడా అదే సెలవిస్తుంది. ఒకసారి మనం వాక్య భాగాన్ని చూడగలిగితే కీర్తనల గ్రంథము 103వ కీర్తన 2వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉంది: నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. Psalms chapter 103 verse 2. Blessed the Lord, O my soul, and forget not all his benefits. ఈ మాట వినగానే కొంతమంది అనుకుంటుండొచ్చు, ఈ 2024లో దేవుడు మాకేం మేలు చేయలేదండి. చేసిన వారైతే వాళ్ళు స్తుతిస్తూ ఉండొచ్చు. కానీ చాలామంది అనుకునే విషయం ఏంటి అంటే, ఈ 2024లో దేవుడు మాకు ఏ మేలులు కూడా చేయలేదు. మేము అనుకున్న కార్యాలేవి కూడా ఆ టైంకి కాలేదు. మా కుమార్తెల వివాహాలు కాలేదు, మాకు జాబ్స్ రాలేదు, మాకు గర్భఫలాలు రాలేదు, లేదా మాకు అనారోగ్యం కూడా అంతే ఉంది. ఇలాంటి కంప్లైంట్స్ మనం చాలా వింటుండొచ్చు కొంతమంది నుంచి. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నారు? నా ప్రాణమా యెహోవాను ఏం చేయాలట? సన్నుతించాలి, ప్రైజ్ చేయాల. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దు అని కీర్తనకారుడు చాలా సుస్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఈరోజు వాస్తవానికి మనుషులుగా ఉన్న మనము ఆయన చేసిన ఉపకారాలను ఏ రోజుకు ఆ రోజు మర్చిపోతుంటాం. ఇక 2024 మొత్తంలో దాదాపు 365 రోజుల్లో ఆయన చేసిన ఉపకారాలు మనకేం గుర్తుంటాయి చెప్పండి? ఆయన ఒకరోజు చేసిన ఉపకారాన్ని నెక్స్ట్ రోజు మర్చిపోయే వ్యక్తులంగా ఉంటాం. ఎందుకంటే మనం ఆయన స్తుతించాలి. ఏ మేలు చేయలేదా మన జీవితంలో? ఆయన 365 రోజులు మన ప్రయాణాల్లో దేవుడు కాపుదల ఉండబట్టే కదా ఈ రోజుని చూడగలుగుతున్నాం. 365 రోజుల్లో దేవుడు మనల్ని దీవించబట్టే కదా ఈ రోజున ఒక పూటైన భోజనం చేయగలుగుతున్నాం. 365 రోజుల్లో దేవుడు మనకి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ఇవ్వబట్టే కదండి ఈరోజు మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం. ఈరోజు దేవుని యొక్క కాపుదల మనతో లేకపోయి ఉంటే, ఆయన హస్తం మన పైన లేకపోయి ఉంటే, ఆయన దేవదూతల కాపుదల మనకి రక్షణగా లేకపోయి ఉంటే వాస్తవానికి ఈ రోజును చూసేవారం కాదు. ఈరోజు ప్రియమైన సహోదరులారా, నువ్వు దేవుణ్ణి నిందించే వ్యక్తిగా ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య నాకేమీ లేదండి, యేసయ్య నా జీవితంలో ఈ సంవత్సరంలో కార్యాలు ఏం చేయలే, పైగా నాకు విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయి, అవి కూడా దేవుడు ఆపలేదు అని అనుకుంటున్నావేమో. దేవుడు ఉండబట్టే నువ్వు ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నావు. దేవుడు ఉండబట్టే ఈరోజు నన్ను ఆనందించగలుగుతున్నావు. దేవుడు ఉండబట్టే, యేసుక్రీస్తు వారు ఉండబట్టే ఈ మాటలు నువ్వు ఈరోజు వింటున్నావు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతం నుంచి వెళ్తూ ఉండగా ఒక గ్రామంకి వచ్చినాక 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చారు. ప్రభువా మమ్మల్ని స్వస్థపరచువా అని అన్నప్పుడు, అయ్యా మీరు స్వస్థపడ్డారు, మీ యొక్క ప్రాంతాలకు మీరు వెళ్ళిపోండి అని అన్నప్పుడు, ఆ 10 మంది వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి రికగ్నైజ్ చేశాడట, గుర్తించాడట. ఏమనంటే, నాకు స్వస్థత వచ్చింది, నా కుష్ఠరోగం నుంచి నాకు స్వస్థత వచ్చిందని గుర్తించాడు. అయితే ఆ గుర్తించిన వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అంటున్నారు, ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, నీ వల్ల నేను స్వస్థత పొందుకున్నాను అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, అయ్యా మిగతా వాళ్ళు లేరు. సో ఒక్క వ్యక్తి రిటర్న్ వచ్చాడంటండి. ఆ వ్యక్తి కూడా సమరయుడు అని అక్కడ రాయబడి ఉంటుంది. ఎవరట ఆయన? సమరయుడు. అంటే మిగతా వాళ్ళు మేబీ యూదులై ఉండొచ్చు, దేవుని ఎరిగిన వారై ఉండొచ్చు. దేవుణ్ణి ఎరిగిన వారే దేవుని యొక్క మేలులను గుర్తించలేరు. దేవుణ్ణి ఎరిగిన వారే దేవుడు చేసిన అద్భుతాలను గుర్తించలేరు. వారికి అర్థం కాదు. రోజు జీవం ఇస్తున్న దేవునికి, రోజు ఆహారం ఇస్తున్న దేవునికి, రోజు బలం ఇస్తున్న దేవుణ్ణి చాలాసార్లు మనం గుర్తించలేకపోతాం కదండి. ఈ రోజున మనం అటువంటి తప్పు చేసేవారుగా ఉండకూడదు.
ఈ రోజున డిసెంబర్ 31st సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2025 వస్తుంది. మేము చాలా ఆనందంగా ఉన్నామని కొంతమంది అనుకుంటున్నారు, చాలా బాధల్లో ఉన్నవారు కొంతమంది అనుకుంటున్నారు. కానీ ప్రభు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచినా, ఆయనకి ఏం చేయాలో, మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు. మీ జీవితంలో ఎటువంటి మేలులు ఏ సమయంలో చేయాలో ఆయనకు తెలుసు. గతించిన వాటిని బట్టి, గడిచిపోయిన పరిస్థితులను బట్టి దుఃఖించకు, బాధపడకు. దేవుడు ఏది చేసినా మన మేలు కోసమే చేస్తాడని గమనించు. అలా గమనించితే ఈ రోజున నువ్వు ఆనందించగలుగుతావు. ఈ 2024లో మనందరినీ దేవుడు కాపుదల దయచేశాడు కనుకే మనం సజీవంగా ఉన్నామని గుర్తించాలి. ఈ లోకస్తుల్లాగా ఈ యొక్క డిసెంబర్ 31ని ఏదో రోడ్ల మీదో ఇంకెక్కడో సెలబ్రేట్ చేసుకోకుండా దేవుని సన్నిధిలో సెలబ్రేట్ చేసుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో ఆయన స్తుతించగలిగితే నువ్వు 2025లో చాలా బ్లెస్సింగ్స్ పొందుకుంటావు. దేవుడు మీ యొక్క కార్యాలు కూడా సఫలం చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2024 అంతాను కూడా దేవుడు కాచి కాపాడాడు అని గుర్తెరిగి, ఆయన చేసిన మేలుల్ని ఏ వేటిని కూడా మర్చిపోకుండా ఆయన స్తుతించేవారుగా ఉన్నాం. సనుక్కునేవారుగా, గొనుక్కునేవారుగా మనం ఉండొద్దు. ఈ మాటలు దేవుడు దీవించింది గాక. ప్రార్థించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, జీవం కలిగిన మా ప్రభువా స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మా జీవితంలో ఈ సంవత్సరంలో ఎన్నో మేలులు చేశారు. గతించిన కాలమంతను కూడా మీ కృప చూపించారు, మీ కాపుదల దయచేశారు, పోషించారు, ప్రేమించారు, రక్షించారు. మీకు విరోధంగా ఉన్నప్పటికీ అయా మమ్మల్ని త్రోసివేయకుండా కాపాడి రక్షించారు నాయన. ఆ విషయాన్ని మేము జ్ఞాపకం తెచ్చుకొని మిమ్మల్ని స్తుతించేవారిగా, మిమ్మల్ని ఆరాధించేవారిగా, మీ నామాన్ని మహిమపరిచేవారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి తండ్రి. ఎస్ లార్డ్. అయా రాబోతున్న 2025లో కూడా మీ నామాన్ని మహిమపరిచే క్రియలు మా ద్వారా జరిగించమని, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు ఈ రోజంతా మీ కాపుదల, రక్షణ దయచేయమని, వారికి మీరు తోడై ఉండమని, జ్ఞానం ఇచ్చి, బలం ఇచ్చి నడిపించండి. ఆరోగ్యం ఇవ్వండి నాయన. అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి, అప్పుల నుంచి విడుదల దయచేయండి, ఆర్థికంగా బలపరచండి అయా. అదేవిధంగా తండ్రి, మా ప్రయాణాలను, రాకపోకలను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయా ప్రభువా, ఈ రోజున తండ్రి ఇంకా వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా మీ రక్షణ వారందరికీ దయచేయమని, ప్రతి కార్యమును కూడా సఫలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోమని, యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అనుదినం అందించబడుతున్నటువంటి యొక్క అనుదిన వాగ్దానాన్ని బట్టి మీరు ఎంతగానో బలపడుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముతున్నాను. మీరు ఈ యొక్క వాగ్దానాన్ని కొంతమందికైనా షేర్ చేయాల్సిందిగా, మీరు కూడా రాజ్య సువార్తలో పాలి భాగస్సులో ఉండాలని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక.